అక్క ఏమైందక్క? కొత్తగా దేవుడికి దండం పెడుతున్నావు. ప్రేమలో పడితే అలాగే ఉంటుంది మరి. అందుకేరా ఇలాంటి తొక్కలో ప్రేమలో పట్టుకోకూడదు. సరే ఎక్కడికి వెళ్తున్నావు? ఓ సారీ బ్రదర్, వెళ్ళేప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు కదా. నువ్వు వెళ్ళు. వెళ్తాను అని చెప్పకూడదు, వెళ్ళొస్తా అని చెప్పాలి. అందుకేరా నువ్వు డిగ్రీ 2వ సారి కూడా ఫెయిల్ అయ్యావు. ఇది ఉంచుకో. ఎప్పుడు లేదు ఇంత డబ్బు. బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్. బాయ్. నెంబర్ లెక్క పెడతావా? 3 2 మరి 3 ఒక 10 లెక్క పెడతావా? చక్రీ 10 9 8 7 6 5 4 3 2 1 jump. రేఖా 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 చూడు రేఖా రేఖా నేను రేఖా చక్రిని రేఖా 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 కళ్ళు రేఖా 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 ప్లీజ్ రేఖా రేఖా ప్లీజ్ మాట్లాడు రేఖా నన్ను చూడు రేఖా 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 ఏమైంది? చక్రి
చచ్చిపోవాల్సిందేనా? భయపడుతున్నావా? మనం ఇక్కడికి వచ్చినంత టైం పట్టదు దూకి చచ్చిపోవడానికి. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నీ మీద ఉన్న ప్రేమతో. ఈ సమస్యకి చావే పరిష్కారం నువ్వు అనుకున్నావు కాబట్టి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కాబట్టి నీ మాట గౌరవం ఇచ్చి ఇక్కడ దాకా వచ్చాను. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తోంది రేఖ, మనం చేస్తున్నది కరెక్ట్ కాదు. చచ్చి ఏం సాధిస్తాం? బ్రతికి మాత్రం ఏం సాధించగలం? బ్రతికుంటే ఏదైనా సాధించొచ్చు. మన ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసే అవకాశం మనకుంటుంది. వాళ్ళు కూడా మారొచ్చు. కానీ ఇప్పుడు మనం చచ్చిపోతే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మనకి జీవితమే ఉండదు రేఖ. ఒక్కసారి ఆలోచించు. అన్ని ఆలోచించుకుని ఇక్కడికి వచ్చాం. రేపు నాకు ఎంగేజ్మెంట్. పెళ్ళైతే కాదుగా. చూడు రేఖ, ఇప్పుడు మనం దూకేశామే అనుకో. సపోజ్ నేను చచ్చిపోతే నువ్వు తట్టుకోగలవా? లేదు. పోనీ నువ్వు చచ్చిపోతే నేను బతకగలను అనుకుంటున్నావా? కొన్నాళ్ల పరిచయం ఉన్న మనమే ఇలా ఫీల్ అయితే మనల్ని కన్నీ పెంచిన మన తల్లిదండ్రులు ఈ చావుని తట్టుకోగలరా? ఇందాకేమన్నావు? భయపడుతున్నావని అడిగావు కదా. చావడానికి ధైర్యం లేక కాదు రేఖ, అసలు బతకడానికి ధైర్యం లేని వాళ్ళు చచ్చిపోతారు. రేఖ, ప్రేమ గొప్పదే, కానీ దానికోసం చచ్చిపోవడం కరెక్ట్ కాదు. చనిపోవాలనుకునే ప్రతి ప్రేమ జంట ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళు ఖచ్చితంగా బతుకుతారు. కానీ ఇప్పుడు ఆలోచన వచ్చి కూడా మనం చావాలనుకోవడం. ప్లీజ్ రేఖ, ఒక్కసారి నా మాట విను. మనం ప్రయత్నిద్దాం ప్లీజ్. సరే. హ్యాట్స్ ఆఫ్. ప్రేమకి ఇంత శక్తి ఉందనుకోలేదు. నాలాంటి వాడిని కూడా మార్చిందంటే డెఫినెట్ గా మీ తల్లిదండ్రుల్ని మారుస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రేమ గొప్పదే, కానీ దానికోసం చనిపోవలసినంత గొప్పది కాదు. ప్రేమ కంటే జీవితం గొప్పది. ముందు జీవితాన్ని ప్రేమించండి, ఆ తర్వాత ప్రేమని ప్రేమించండి. అంతకంటే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి.